Hi friends, welcome to our channel. Please do subscribe our channel and like us our channel. అందరినీ ఆకట్టుకునే కళ, స్నేహం చేయటం ఎలా, ప్రజలని ప్రభావితం చేయటం ఎలా. డేల్ కార్నెగీ. ఇందులో మూడవ భాగంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఆల్రెడీ 3 అధ్యాయాలు చదవడం అయిపోయింది. ఇప్పుడు 4వ అధ్యాయం. అధ్యాయం 4, ఒక్క తేనె చుక్క. మీకు బాగా కోపం వచ్చి ఎదుటి వ్యక్తిని 4 మాటలంటే మీ మనసులోని భారం తగ్గిపోవచ్చు. కానీ ఎదుటి వ్యక్తి మాటేమిటి? మీకు కలిగిన సంతోషాన్ని అతను పంచుకోగలడా? పోట్లాటకి దిగేటట్లు మీరు అరిచే అరుపులు, మీ వ్యతిరేక వైఖరి అతను మీతో ఏకీభవించడానికి ఏమైనా దోహదం చేస్తాయా? మీరు పిడికిలి బిగించి నా మీదికి వచ్చినట్టయితే నా పిడికిళ్ళు కూడా అంతే వేగంతో బిగియగలవని నేను మీకు మాటిస్తున్నాను. కానీ మీరు నా దగ్గరకు వచ్చి రండి, ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం. ఒకవేళ మన ఇద్దరికి అభిప్రాయ భేదం వస్తే అలా ఎందుకు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. అసలు సమస్యలేమిటో పరిశీలిద్దాం అన్నట్లయితే మన ఇద్దరం తాపీగా మాట్లాడుకున్నాక మన మధ్య అంత పెద్ద అభిప్రాయ భేదాలేవీ లేవని తేలుతుంది. మనం విభేదించే విషయాల కన్నా ఏకీభవించే విషయాలే ఎక్కువ ఉన్నాయని తెలుసుకుంటాం. మనకి తగిన ఓర్పు, నిష్పక్షపాతము కలిసి ఉండాలన్న కోరిక ఉన్నట్టయితే మనం ఒకే మాట మీదుండటం వీలవుతుంది అంటాడు వుడ్రో విల్సన్. వుడ్రో విల్సన్ చెప్పిన ఈ మాటల ప్రభావం జాన్ డి రాక్ఫెల్లర్ జూనియర్ మీద పడినంతగా ఇంకెవ్వరి మీద పడలేదు. 1915లో కొలరాడో నివాసులు రాక్ఫెల్లర్ని అమితంగా ద్వేషించేవారు. అమెరికా దేశపు పారిశ్రామిక చరిత్రలోనే ఎక్కువ రక్తపాతాన్ని సృష్టించిన సమ్మెలు ఆ 7 జరిగాయి. అవి 2 ఏళ్ల పాటు ప్రజల్ని భయభ్రాంతులు చేశాయి. క్రోధంతో యుద్ధానికి కూడా సిద్ధపడిన గనులలో పనిచేసే కార్మికులు తాము పనిచేస్తున్న కొలరాడో ఫ్యూయల్ అండ్ ఐరన్ కంపెనీని తమ జీతాలు పెంచమని దబాయించసాగారు. ఆ కంపెనీ అధిపతి రాక్ఫెల్లర్ ఎంతో ఆస్తి నష్టం జరిగింది. సైన్యాన్ని పిలిపించాల్సి వచ్చింది. రక్తం ఏరులై పారింది. సమ్మె చేసేవారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. తుపాకీ గుళ్ళు వాళ్ళ శరీరాల్ని తూట్లు పొడిచాయి. అటువంటి సమయంలో వాతావరణం మొత్తం ద్వేషంతో నిండి ఉండగా రాక్ఫెల్లర్ సమ్మె చేసేవారిని తన అభిప్రాయాలతో ఏకీభవించేటట్టు మార్చాలని అనుకున్నాడు. అలా చేసి చూపించగలిగాడు. ఎలా అయితే ఈ కథ వినండి. ఎన్నో వారాల పాటు స్నేహితుల్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించి సాఫల్యం పొందిన తరువాత సమ్మె చేస్తున్న కార్మికుల ప్రతినిధులతో రాక్ఫెల్లర్ మాట్లాడాడు. వారిని ఉద్దేశించి అతను ఇచ్చిన ఈ ఉపన్యాసం ఒక గొప్ప కళాఖండం. అది అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. రాక్ఫెల్లర్ని ఉప్పెనలా ముంచెత్తబోయిన ద్వేష తరంగాలని అది శాంతపరిచింది. దానివల్ల అతన్ని మెచ్చుకునే వారి సంఖ్య పెరిగింది. ఆ ఉపన్యాసంలో అతను అప్పుడున్న పరిస్థితిని ఎంతో స్నేహభావంతో వివరించడం వల్ల జీతాలు పెంచమని దారుణ పోరాటం జరిపిన కార్మికులు మారు మాట్లాడకుండా మళ్ళీ పనిలో చేరారు. ఆ అద్భుతమైన ఉపన్యాసంలోని మొదటి కొన్ని వాక్యాలని ఈ కింద పొందుపరుస్తున్నాను. దానిలో ఎంతో స్నేహభావం ఉట్టిపడుతుందో గమనించండి. రాక్ఫెల్లర్ ఎవరిని ఉద్దేశించి ఈ ఉపన్యాసం ఇచ్చాడో అదే వ్యక్తులు కొన్నాళ్ల క్రితం అతన్ని ఉన్నపళంగా ఉరితీయాలని ఆవేశం చెందినవారే. అయినా అతను వారితో ఏదో ఉచిత వైద్యం చేయటానికి వచ్చిన మిషనరీలతో మాట్లాడినంత సౌమ్యంగా, స్నేహంగా మాట్లాడాడు. అతని ఉపన్యాసంలో నేను మీతో మాట్లాడగలుగుతున్నందుకు గర్విస్తున్నాను. మీ ఇళ్ళకి వచ్చి మీ భార్యాబిడ్డల్ని కలిశాను కాబట్టి నాకు మీరిప్పుడు పరాయి వారిలా కనిపించటం లేదు, స్నేహితులనే అనిపిస్తోంది. మనం పరస్పర స్నేహభావంతో ఇద్దరికీ మేలు కలిగించే విధంగా మీ చలవ వల్లే, మీరు అనుమతించటం వల్లే నేనిక్కడికి రాగలిగాను వంటి వాక్యాలు అక్కడికక్కడ తళుక్కుమంటూ మెరిశాయి. రాక్ఫెల్లర్ మాట్లాడడం ప్రారంభించి ఇలా అన్నాడు. ఇది నా జీవితంలోనే మరచిపోలేని రోజు.
ఈ గొప్ప కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ప్రతినిధులన్నీ, ఆఫీసర్లని, సూపరింటెండెంట్లని ఒకేసారి కలిసే అదృష్టం నాకు ఇదే మొదటిసారి లభించటం. నేను మిమ్మల్ని అందరినీ కలవటానికి రావటం నాకెంతో గర్వంగా ఉందంటే నమ్మండి. నేను బతికున్నంత కాలము ఈ మన సమావేశాన్ని గుర్తుంచుకుంటాను. ఈ సమావేశమే 2 వారాల క్రితం జరిగుంటే నేను మీ ముందు ఒక అపరిచితుడిగా నిలబడవలసి వచ్చేది. ఎందుకంటే మీలో కొద్దిమందే నాకు పరిచయమైన వారిలా కనిపించేవారు. కానీ పోయిన వారం దక్షిణ ఉన్న బొగ్గు గనులన్నిటినీ చూడటానికి వెళ్ళి అక్కడి క్యాంపుల్లో ఉన్న ప్రతినిధులందరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడిన తరువాత, మీ ఇళ్ళకి వెళ్ళి మీ భార్యాబిడ్డల్ని కలిసిన తరువాత ఇప్పుడు మనం అపరిచితుల్లా ఇక్కడ కలుసుకోవటం లేదు, మనం స్నేహితుల్లా కలుసుకున్నాం. అందుచేత నేనిక్కడికి రావటంలో ఉద్దేశం మనం పరస్పర స్నేహభావంతో మీరు నేను కలిసి లాభం పొందేటందుకు ఏం చెయ్యాలో చర్చించుకోవాలని. ఇలాంటి అవకాశం దొరికినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సమావేశంలో కంపెనీ ఆఫీసర్లు, ఉద్యోగుల ప్రతినిధులు కూడా ఉన్నారు. కాబట్టి మీరు అనుమతించటం వల్లే నేను ఇక్కడికి రాగలిగాను. ఎందుకంటే నేను ఈ 2 కోవలకి చెందినవాణ్ణి. అయినప్పటికీ మీకు నాకు మధ్య ఎంతో దగ్గర సంబంధం ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఒక రకంగా చూస్తే నేను కంపెనీ భాగస్తులకి, నిర్దేశకులకి ప్రతినిధినే. శత్రువుల్ని మిత్రులుగా మార్చుకోవటానికి పనికి వచ్చే కళకి ఇది ఎంత గొప్ప ఉదాహరణ. రాక్ ఫెల్లర్ గనక ఇంకో విధంగా మాట్లాడి ఉంటే, అతను ఆ కార్మికులతో వాదించి కొన్ని భయంకరమైన సత్యాలను చెప్పి వాళ్ళని ఎదుర్కొని ఉంటే, తన వ్యంగ్యోక్తాలతో వాళ్లే దోషుల్ని ఆరోపించి ఉంటే, తర్కం ఆధారంగా వాళ్ల తప్పుని నిరూపించి ఉంటే అప్పుడేం జరిగేది? ఇంకా కోపతాపాలు పెరిగి వేషం పొంగి ఇంకా పెద్ద తిరుగుబాటు జరిగి ఉండేది. ఒక వ్యక్తి మనసులో మీ పట్ల వైమన్యసము, వేషము రగులుతూ ఉన్నప్పుడు ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్పినా అతన్ని మీకు అనుకూలంగా ఉండేటట్టు మార్చలేరు. పిల్లల్ని కోప్పడే తల్లిదండ్రులు, అధికారమదం చూపించే అధికారులు, పెత్తనం చెలాయించే భర్తలు, భర్తలను సాధించే భార్యలు ఎదుటివారు తమ మనసు మార్చుకోవటానికి ఇష్టపడరనే విషయాన్ని గ్రహించాలి. ఎవరినీ మనతో ఏకీభవించమని బలవంతం పెట్టడం సాధ్యం కాదు. కానీ మనం సున్నితంగా, స్నేహభావంతో ప్రయత్నిస్తే, ఎంతో స్నేహభావంతో ప్రయత్నిస్తే ఇది సాధ్యం కావచ్చు. ఒక 100 ఏళ్ల కన్నా ముందు లింకన్ ఇదే మాటని చెప్పాడు. ఆయన ఏమన్నాడో ఒక్కసారి చూద్దాం. ఒక పాత సామెత ఉంది, ఒక పీపాడు విషయం కన్నా ఒక చుక్క తేనె ఎక్కువ ఈగలని ఆకర్షిస్తుంది. ఇక మనుషుల విషయానికి వస్తే, మీకు ఎవరినైనా మీ వైపుకు తిప్పుకోవాలని ఉంటే ముందుగా మీరతనికి మంచి మిత్రుణ్ణి నమ్మించవలసి ఉంటుంది. అతని మనసుని దొరగబుచ్చుకునే తేనె చుక్క అదే. మీరేమైనా అనుకోండి, అతని ఆలోచన విధానాన్ని కూడా మార్చగల ఒక గొప్ప రహదారి అదే. సమ్మె చేసే పనివారితో స్నేహంగా మెలగటం వల్ల ప్రయోజనం ఉందని వ్యాపార సంస్థల్లోని కార్యనిర్వాహకులు గ్రహించారు. ఉదాహరణకి వైట్ మోటార్ కంపెనీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 2500 కార్మికులు తమ జీతాలు పెంచమని, తమ యూనియన్కి ప్రత్యేకంగా ఒక షాప్ కావాలని సమ్మె చేసినప్పుడు రాబర్ట్ ఎఫ్ బ్లాక్ ఆ కంపెనీకి ప్రెసిడెంట్గా ఉండేవాడు. అయితే అతను రెచ్చిపోయి వాళ్ళని బెదిరించి వారు చేసేది నిరంకుశత్వమని, కమ్యూనిస్టులా ప్రవర్తిస్తున్నారని నిందించలేదు. నిజానికి ఆయన సమ్మె చేస్తున్న వాళ్ళని పొగిడాడు. క్లీవ్లాండ్ నుంచి వచ్చే వార్తాపత్రికల్లో ఆయన ఒక ప్రకటన ప్రచురించాడు. దానిలో వాళ్ళు ఎంతో శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నారని వాళ్ళని ప్రశంసించాడు. స్ట్రైక్ పికెట్స్ ఊరకనే ఉండటం చూసి వాళ్ల కోసం ఒక 25 బేస్బాల్స్, బ్యాట్లు, గ్లౌజులు తెప్పించి ఖాళీ జాగాల్లో తనతో బేస్బాల్ ఆటకి పిలిచాడు. కేవలం బౌలింగ్ మీదే ఉత్సాహం చూపించిన వారి కోసం ఒక బౌలింగ్ ఆలీను అద్దెకు తీసుకున్నాడు. స్నేహభావం చూపించడం వల్ల ఎలాంటి ఫలితాలు దక్కుతాయో అలాంటివే మిస్టర్ బ్లాక్ స్నేహపూర్వకంగా చేసిన ఈ పనుల వల్ల కూడా దక్కాయి. ఆయన చూపిన స్నేహభావానికి ప్రతిగా వారు కూడా స్నేహంగా ప్రవర్తించారు. సమ్మె చేస్తున్న వారు చీపుళ్ళు, పారలు, చెత్తబండీలు తీసుకొచ్చి ఫ్యాక్టరీ ఆవరణంతా చిందరవందరగా పడి ఉన్న అగ్గిపుల్లలు, కాగితాలు, సిగరెట్ పీకలు, సిగారు ముక్కలు పోగేసి బళ్ళల్లోకి ఎత్తి శుభ్రం చేశారు. ఒక్కసారి ఊహించి చూడండి, తమ యూనియన్కి గుర్తింపు కావాలని
తమకి అధిక వేతనం కావాలని సమ్మె చేస్తున్న కార్మికులు ఫ్యాక్టరీ ఆవరణని శుభ్రం చేసే దృశ్యాన్ని ఒక్కసారి ఊహించండి. అమెరికాలోని కార్మిక పోరాటాల్లో తుఫాన్లా వచ్చి పడే సమ్మెల చరిత్రలోనే ఇటువంటి సంఘటన గురించి అంతకు ముందెప్పుడూ జరగలేదు. ఒక వారంలోగా ఒప్పందం ద్వారా సంధి చేసుకున్న సమ్మె ముగిసింది. ఎటువంటి శత్రుభావము ద్వేషము లేకుండా ముగిసింది సమ్మె. డేనియల్ వెబ్స్టర్ చూడటానికి దేవుడిలా కనిపించేవాడు. ఒక దేవదూతలా మాటలు మాట్లాడేవాడు. ఆయన లాయర్గా పనిచేసేవాడు. ఒక కేసు ఆయన చేపట్టడం గెలవటం ఖాయం. అయినప్పటికీ ఆయన ఎంత బలంగా వాదించినప్పటికీ ఆయన మాటల్లో స్నేహభావం తొంగి చూసేది. ఈ విషయాన్ని జ్యూరీయే నిర్ణయించాలి. దీని గురించి కొంచెం ఆలోచిస్తే మంచిదనుకుంటాను. నేను చెప్పబోయే వివరాలని మీరు దృష్టిలో ఉంచుకుంటున్నారన్న నమ్మకం నాకుంది. మానవ స్వభావం గురించి ఎంతో పరిజ్ఞానం ఉన్న మీరు ఈ వివరాల ప్రాధాన్యతని సులభంగా అర్థం చేసుకోగలరు. ఇలా మాట్లాడేవాడు అవతలి వారి మీదికి దాడి చేయటం, ఒత్తిడి తీసుకురావటం, తన అభిప్రాయాలని వారిపై రుద్దటం వంటి ధోరణి లేనేలేదు. వెబ్స్టర్ మృదువుగా మాట్లాడేవాడు. సౌమ్యంగా, స్నేహంగా మెలిగేవాడు. ఆ ప్రవర్తన ఆయన గొప్ప పేరు తెచ్చుకోవటానికి దోహదం చేసింది. ఒక సమ్మెని ఆపించి సమస్యని పరిష్కరించటానికో లేక జ్యూరీని ఒప్పించటానికో వాదించమనకో మిమ్మల్ని ఎవరూ పిలవకపోవచ్చు. కానీ ఇంటి అద్దెను తగ్గించమని మీరు అడగగలగని అనుకోవచ్చు. అలాంటప్పుడు కూడా స్నేహంగా వ్యవహరించడం వల్ల మీ పని సానుకూలమవుతుందా చూద్దాం. ఓఎల్ స్ట్రాబ్ అనే ఒక ఇంజనీరు తనిచ్చే అద్దెను తగ్గించమని అడగాలనుకున్నాడు. తన ఇంటి యజమాని ఈ విషయాల్లో చాలా కర్కోటకుడని అతనికి తెలుసు. మా క్లాసులో ఉపన్యసిస్తూ మిస్టర్ స్ట్రాబ్ నా కౌలు అయిపోగానే నేను ఇల్లు ఖాళీ చేయదలుచుకున్నానని అతనికి ఉత్తరం రాశాను. నిజం చెప్పాలంటే నాకు వేరే ఇంటికి వెళ్ళాలని లేదు. అద్దె తగ్గిస్తే ఈ ఇంట్లోనే ఉండాలని నా కోరిక. కానీ పరిస్థితి ఏమీ బాగా లేనట్టు కనిపించింది. అద్దెకున్న మిగతా వారు ప్రయత్నించి చూశారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇంటి యజమానిని ఒప్పించడం చాలా కష్టమని నాకు వాళ్ళందరూ చెప్పారు. ఎదుటివారితో ఎలా వ్యవహరించాలనే కళని నేర్చుకునేందుకు నేను ఒక కోర్సులో చేరాను. ఇప్పుడు నేను నేర్చుకున్న దాన్ని అతని మీద ప్రయోగించి పని చేస్తుందో లేదో చూస్తాను అని మనసులో అనుకున్నాను. నా ఉత్తరం అందగానే అతను తన సెక్రటరీని వెంట పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. నేను అతన్ని స్నేహపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించాను. నేను ఎంతో సౌహార్దతో ఉప్పొంగుతున్న ఉత్సాహంతో అతనితో మాట్లాడటం మొదలుపెట్టాను. మొదట నేను అద్దె ఎక్కువగా ఉందన్న విషయాన్ని ప్రస్తావించనే లేదు. నేనుంటున్న అతని అపార్ట్మెంట్ నాకు ఎంత నచ్చిందో చెప్పాను. దాన్ని అంత చక్కగా కట్టించినందుకు అతన్ని నేను మనస్ఫూర్తిగా అభినందించానంటే నమ్మండి. ఆ బిల్డింగ్ మొత్తాన్ని అతను నిర్వహించే పద్ధతిని మెచ్చుకుంటూ నేనెక్కడ ఇంకో సంవత్సరం పాటు ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నానని, కానీ అంత అద్దె ఇచ్చుకోవటం నా వల్ల కాదని అన్నాను. ఇంతకు ముందు అద్దె కొంటున్న వాళ్ళెవరూ నాలాగా అతనితో మాట్లాడలేదని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే నా మాటలకి ఎలా స్పందించాలో అతనికి తెలియలేదు. కాసేపున్నాక అతను తన కష్టాలని చెప్పుకున్నాడు. అద్దెకున్న వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారని, ఒకతనైతే తనకి 14 ఉత్తరాలు రాశాడని, వాటిలో కొన్ని తనను స్పష్టంగా అవమానిస్తూ రాసినవని అన్నాడు. ఇంకొక ఆయన తనపై ఇంట్లో ఉండే వ్యక్తి గురకపెట్టడం ఆపకపోతే తను వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానని బెదిరించాడు. మీలాంటి కిరాయిదారుని చూస్తే ఎంత ముచ్చటేస్తోందో చెప్పలేను అన్నాడతను. ఆ తరువాత నేనక్కడుండనే నా అద్దెని కొద్దిగా తగ్గిస్తానని చెప్పాడు. ఇంకా తగ్గిస్తే మంచిదని నాకు అనిపించి నేనెంత ఇచ్చుకోగలనో చెప్పాను. వెంటనే అతను మారు మాట్లాడకుండా అంగీకరించాడు. అతను వెళ్ళిపోతూ వెనుదిరిగి, మీ ఇంటికి ఇంకా ఏమైనా సదుపాయాలు కల్పించమంటారా అని అడిగాడు. మిగతా కిరాయిదారుల్లాగే నేను అద్దె తగ్గించమని అతన్ని వేధించి ఉంటే, వారిలా ప్రవర్తించి ఉంటే వారికిలాగే నాకు ఎటువంటి ఫలితము దక్కేదే కదూ.
స్నేహపూర్వకంగా, సానుభూతితో, ప్రశంసతతో వ్యవహరించటం వల్లే నా పని సానుకూలమైంది. పెన్ సిల్వేనియాలోని పిట్స్బర్గ్కి చెందిన డీన్ వుడ్కాక్ ఒక స్థానిక ఎలక్ట్రికల్ కంపెనీలోని ఒక విభాగానికి ఒకసారి ఒక స్తంభం పైనున్న పరికరాలని బాగు చేయటానికి అతని సిబ్బందిని రమ్మని కబురంపారు. ఈ పనిని ఇంతకు ముందు వేరొక విభాగం చేస్తూ ఉండేది. ఈ మధ్యనే వుడ్కాక్ పనిచేసే విభాగానికి ఈ పని అబ్బచెప్పబడింది. అతని కింద పనిచేసేవారు ఈ పనిలో శిక్షణ పొంది ఉన్నప్పటికీ ఆ పని చెయ్యమని వారికి అప్పగించటం ఇదే మొదటిసారి. ఆ సంస్థలో పనిచేసే వారందరికీ వీళ్ళు ఈ పనిని ఎలా చేస్తారో చూడాలని కుతూహలంగా ఉంది. మిస్టర్ వుడ్కాక్, అతని కింద పనిచేసే చాలామంది మేనేజర్లు, ఆ సంస్థలో ఇతర విభాగాలకి చెందిన సభ్యులు ఈ పని ఎలా చేస్తారో చూద్దామని వెళ్ళారు. ఎన్నో కార్లు, ట్రక్కులు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి. స్తంభం పైకెక్కిన ఇద్దరు మనుషుల్ని కిందనున్న ఎన్నో జతల కళ్ళు చూడసాగాయి. చుట్టూ పరికరించి చూస్తున్న వుడ్కాక్కి వీధి చివరన చేత్తో కెమెరా పట్టుకుని కారులోంచి దిగుతున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతను అక్కడ జరుగుతున్న దాన్ని ఫోటోలు తీయసాగాడు. కంపెనీ పౌర సంబంధాల విషయంలో ఎంతో జాగరూకతతో వ్యవహరిస్తూ ఉంటుంది. కెమెరా పట్టుకున్న ఆ వ్యక్తికి ఈ దృశ్యం ఎలా కనిపిస్తూ ఉంటుందో వుడ్కాక్ గ్రహించాడు. ఇద్దరు మనుషులు చేసే పనికి ఇంతమంది ఇక్కడ ఎందుకు గుమిగూడినట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వుడ్కాక్ తాపీగా నడుస్తూ ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళాడు. మేం చేసే పని మీకు చాలా ఆసక్తికరంగా ఉన్నట్టుంది అన్నాడు. అవును, మా అమ్మకి ఇది ఇంకా ఎక్కువగా నచ్చుతుంది. ఆమెకి మీ కంపెనీలో షేర్లున్నాయి. ఇది ఆమెకి కనువిప్పు కలిగిస్తుంది. తను మీ కంపెనీలో షేర్లు కొనటం ఎంతో బుద్ధి తక్కువ పని అని ఆమె గ్రహిస్తుందనుకుంటాను. నేను చాలా ఏళ్లుగా ఆమెకి చెబుతూనే ఉన్నాను, మీ కంపెనీ లాంటి సంస్థలలో అనవసరమైన పనులకి సమయాన్ని, శక్తిని వృధా చేస్తుంటారు. ఇప్పుడు నాకు సాక్ష్యం దొరికింది. వార్తాపత్రికలకి కూడా బహుశా నేను తీసిన ఫోటోలు నచ్చుతాయి. అవును, అలాగే అనిపిస్తోంది కదూ. మీ స్థానంలో నేనున్నా అలాగే అనుకుంటాను. కానీ ఇలా జరగటం చాలా అరుదు. ఆ తరువాత డీన్ వుడ్కాక్ ఇది స్తంభం పైనున్న ఇద్దరికీ మొదటి అనుభవమని, తన విభాగం మొదటిసారి ఇలాంటి పనిని చేపట్టిందని, అందుకే కంపెనీలోని పై అధికారి మొదలుకొని మామూలు ఉద్యోగుల వరకు అందరూ ఈ పని ఎలా చేసి ముగిస్తారో అని ఆసక్తిగా చూపిస్తున్నారని వివరించాడు. మామూలుగా అయితే ఈ పనిని ఇద్దరు మనుషులు సులభంగా చేసి ముగించగలరని హామీ ఇచ్చాడు. ఫోటోగ్రాఫర్ కెమెరాని లోపల పెట్టేసి వుడ్కాక్కి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిస్థితిని ఇంత చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపాడు. డీన్ వుడ్కాక్ స్నేహపూర్వకమైన ప్రవర్తన తన కంపెనీ ఇబ్బందులకి గురి కాకుండాను, చెడ్డ పేరు తెచ్చుకోకుండాను కాపాడింది. మా క్లాసులకి హాజరయ్యే ఇంకో వ్యక్తి జెరాల్డ్ ఎర్చ్విన్. అతను న్యూహామ్ షైర్లోని లిటిల్టన్ అనే ప్రాంతంలో ఉంటాడు. ఒకసారి తను నష్టపరిహారం కావాలంటూ దావా వేసి స్నేహపూర్వకంగా ప్రవర్తించడం మూలాన దాన్నెలా గెలుచుకున్నాడో చెప్పాడు. చలికాలంలో పేరుకున్న మంచు కరగటం ప్రారంభించి వసంత ఋతువు ప్రారంభం కానున్న సమయంలో ఒకరోజు చాలా పెద్ద గాలివాన వచ్చింది. మామూలుగా రోడ్డు పక్కనున్న కాలువల్లోకి, గుంటల్లోకి వాన నీరు ప్రవహించిపోయి ఉండవలసింది. కానీ ఆ రోజు కురిసిన వాన నేను కొత్తగా కట్టుకున్న ఇంటి ఆవరణని ముంచెత్తింది. ఇక ఆ నీళ్లు ఎటూ పోలేక నిలిచిపోయాయి. ఇంటి పునాదుల మీద నీటి భారం పెరగసాగింది. కాంక్రీట్ బేస్మెంట్ నేల కిందకి ఆ నీళ్లు చొచ్చుకుపోసాగాయి. ఆ నేల పగిలి బేస్మెంట్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. దీనివల్ల ఇంట్లో కొలిమ వేడినీటి హీటర్ దెబ్బతిన్నది. వీటిని మరామత్తులు చేయించడానికి $2,000 కన్నా ఎక్కువే అవ్వచ్చని తెలిసింది. ఇటువంటి నష్టానికి నేను బీమా కూడా చేయించుకోలేదు. ఈ ప్లాట్ల తాలూకా సొంతదారు ఇంటి దగ్గర వాన నీళ్లు పోయే మోరి పెట్టించలేదని, పెట్టించి ఉంటే ఇటువంటి సమస్య వచ్చేది కాదని నాకు తెలిసి వచ్చింది. నేను అతన్ని కలుసుకోవాలని కబురంపాను. అతని ఆఫీసు నా ఇంటికి 25 మైళ్ళ దూరంలో ఉంది. అక్కడికి కారులో వెళ్తూ నేను ఆ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో ఆలోచించాను.
కోర్సులో నేను నేర్చుకున్న సిద్ధాంతాలని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నాను. కోపగించుకోవటం వల్ల ప్రయోజనమేమీ ఉండదని నిశ్చయించుకున్నాను. నేను అతని ఆఫీస్కి చేరుకుని చాలా ప్రశాంతంగా, అతను ఈ మధ్యనే సెలవులకి వెస్టిండీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా గడిచిందని అడగడం మొదలుపెట్టాను. ఇక నా విషయం మాట్లాడడానికి సరైన సమయం ఇదే అని తెలిసాక నేను నా చిన్న సమస్య గురించి ప్రస్తావించాను. ఆ సమస్యని వీలైనంత త్వరలో పరిష్కరించటానికి తన వంతు సహాయం చేస్తానని అతను వెంటనే ఒప్పుకున్నాడు. కొన్నాళ్ల తరువాత అతను నాకు ఫోన్ చేసి నాకు నష్టపరిహారం చెల్లిస్తానని, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి సమస్య తలెత్తకుండా బాణనీరు పోయే మోరీ కూడా కట్టించి పెడతానని అన్నాడు. నిజానికి తప్పు సొంతదారుదే అయినప్పటికీ నేను స్నేహపూర్వకంగా మాట్లాడి ఉండకపోతే మొత్తం ఖర్చు అతను పెట్టుకునేటట్టు అతన్ని ఒప్పించటానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. చాలా ఏళ్ల క్రితం నేను మిస్సూరీలోని ఉత్తర పశ్చిమ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాణ్ణి. అప్పుడు నేను కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా స్కూల్కి వెళ్ళే చిన్న కుర్రవాణ్ణి. ఆ రోజుల్లో నేను సూర్యుడు, గాలి గురించిన ఒక కథ చదివాను. ఆ కథలో ఆ రెండు నీకంటే నేనే బలవంతుణ్ణని పోట్లాడుకుంటాయి. గాలి నేనే ఎక్కువ బలమైన వాడినని నిరూపిస్తాను. అక్కడ బోటు తొడుక్కున్న ముసలోడు కనిపిస్తున్నాడు కదా, నీకన్నా త్వరగా అతని చేత ఆ కోటు విప్పించగలని పందెం కాస్తాను అంది. అప్పుడు సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళాడు. గాలి వీయసాగింది. క్రమక్రమంగా సుడిగాలిలా మారింది. కానీ గాలి ఉధృతం పెరిగిన కొద్దీ ముసలాడు కోటుని తన వంటికి ఇంకా గట్టిగా దగ్గరగా లాక్కుని పట్టుకోసాగాడు. చివరికి గాలి శాంతించి తన ప్రయత్నాన్ని విడిచిపెట్టింది. అప్పుడు సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటకొచ్చాడు. నవ్వుతూ ముసలాడి మీద తన కిరణాలని ప్రసరించాడు. వెంటనే ముసలాడు నుదుటికి పట్టిన చెమట తుడుచుకుని కోటు విప్పేశాడు. అప్పుడు సూర్యుడు గాలితో కోపము బలప్రయోగము కన్నా మృదుత్వము, మిత్రత్వము ఎక్కువ శక్తివంతమైనవని అన్నాడు. మృదువుగాను స్నేహపూర్వకంగాను ప్రవర్తిస్తే ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని ప్రతిరోజు జనం నిరూపిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఒక సత్యాన్ని గ్రహించిన వారే. ఆ సత్యం ఒక పీపాడు విషయం కన్నా ఒక తేనె బొట్టు ఎక్కువ ఈగల్ని ఆకర్షిస్తుంది అనేదే. మేరీల్యాండ్లోని లూథరన్విల్ అనే ప్రాంతంలో నివసించే ఎఫ్ గౌల్ కోనర్ ఈ సత్యాన్ని నిరూపించాడు. అతను 4 నెలల క్రితమే కొత్త కారుని మూడోసారి సర్వీసింగ్ విభాగానికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఆ సంఘటనని వర్ణిస్తూ అతను మా క్లాస్లో ఇలా చెప్పాడు. సర్వీస్ మేనేజర్తో మాట్లాడినా, తర్కించినా, అతని మీద అరచినా నా సమస్య నాకు సుముఖంగా పరిష్కరింపబడదని నాకు బాగా తెలుసు. నేను షోరూంలోకి నడిచి ఆ సంస్థ యజమాని మిస్టర్ వైట్ని కలవాలని చెప్పాను. కొద్ది నిమిషాలలో నన్ను మిస్టర్ వైట్ ఆఫీస్ గదిలోకి తీసుకెళ్లారు. నేను అతనికి పరిచయం చేసుకుని అతని దగ్గర ఇంతకు మునుపు కార్లు కొన్న స్నేహితులు సిఫార్సు చేసిన మీదట నేను కూడా అతని డీలర్ దగ్గరే కారు కొన్నానని చెప్పాను. నా స్నేహితులు అతని కంపెనీలో కార్ల ధర మిగతా కంపెనీల కన్నా తక్కువ అని, సర్వీస్ అద్భుతంగా ఉంటుందని అన్నారని అన్నాను. నా మాటలు విని అతను సంతోషించి చిరునవ్వు నవ్వాడు. ఆ తరువాత సర్వీస్ విభాగంతో నాకున్న సమస్యని అతని ముందుంచాను. మీకున్న పేరు ప్రఖ్యాతలనికి ఈ విషయం మచ్చు తెస్తుందని మీకు తెలియాల్సి చెప్పాలని నేను అనుకున్నాను అన్నాను. ఈ సంగతి అతని దృష్టికి తీసుకొచ్చినందుకు అతను నాకు ధన్యవాదాలు తెలిపాడు. నా సమస్యని పరిష్కరిస్తానని నాకు హామీ కూడా ఇచ్చాడు. అతను స్వయంగా నా కారు సంగతి చూడడమే కాకుండా అది బాగు చేసే వరకు వాడుకోమని తన కారు నాకిచ్చాడు. క్రోయిస్ ఆస్థానంలో ఈసప్ అనే గ్రీకు బానిస ఉండేవాడు. క్రీస్తు పుట్టుకకి 600 ఏళ్ల క్రితం అతను అజరామరమైన కథలెన్నో అల్లాడు. అతను ఆనాడెప్పుడో చెప్పిన జీవిత సత్యాలు, మానవ నైజం గురించి నేర్పిన పాఠాలు ఈనాటికి నిలిచి ఉన్నాయి. 2600 ఏళ్ల క్రితం ఎథెన్స్లో ఆయన చెప్పినవి ఈనాడు బోస్టన్లో కానీ బర్మింగ్హామ్లో కానీ మనకి పనికి వచ్చినవే. గాలి కన్నా సూర్యుడికి మీ చేత కోటు విప్పించే శక్తి ఎక్కువగా ఉంది. అలాగే మీరు ఈ శక్తినంతా ఉపయోగించి ఎంత మండిపడినా
గర్జించినా ఎదుటివారి మనసుని మార్చలేరు. అదే దయతోనూ స్నేహభావంతోనూ వారితో వ్యవహరిస్తే, వారిని ప్రశంసించి సంతోషపెడితే వారి మనసుని సులభంగా మార్చగలరు. లింకన్ ఏమన్నాడో జ్ఞాపకం పెట్టుకోండి. ఒక పీపాడు విషయం కంటే ఒక చుక్క తేనె ఎక్కువ ఈగల్ని ఆకర్షిస్తుంది. సిద్ధాంతం 4. స్నేహభావంతో మొదలు పెట్టండి. అధ్యాయం 5. సోక్రటీస్ రహస్యం. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు ఏకీభవించని విషయాల గురించి ముందుగా మాట్లాడకండి. మీరు ఏకీభవించే విషయాలనే మళ్ళీ మళ్ళీ రెట్టిస్తూ ఉండండి. వీలైతే మీరిద్దరిది ఒకే ధ్యేయమని, ప్రయోజనంలో కాక పద్ధతిలో మాత్రమే మీ ఇద్దరికీ తేడా ఉందని నొక్కి వక్కాణించండి. ప్రారంభంలో ఎదుటి వ్యక్తి మీరు మాట్లాడే ప్రతి విషయానికి అవును అవును అనేట్టు చూడండి. వీలైతే అతను కాదు అనకుండా ఉండేటట్టు చూడండి. ఇన్ఫ్లుయెన్సింగ్ హ్యూమన్ బిహేవియర్ అనే రచన చేసిన ప్రొఫెసర్ ఓవర్ స్ట్రీట్ ఉద్దేశంలో కాదు అనే అడ్డంకిని దాటడం చాలా కష్టమైన పని. ఒక్కసారి కాదు అన్నాక మీ మాటని దక్కించుకోవటం మీకు ఎంతో ముఖ్యమని తోస్తుంది. తర్వాత ఎప్పుడో కాదు అనటం పొరపాటని మీకు అనిపించవచ్చు. ఏదేమైనప్పటికీ మీ ఆత్మగౌరవం అన్నిటికన్నా విలువైనది. ఒకసారి ఒక మాట అన్నాక దానికే కట్టుబడి ఉండాలని మీరు అనుకుంటారు. అందుచేత ఒక వ్యక్తిని మొదట్లోనే సానుకూలమైన మార్గాన పెట్టడం ఎంతైనా అవసరం. మాట్లాడటం అనే కళ బాగా తెలిసిన వాళ్ళు మొదట్లోనే అవతలి వారి నుంచి అవును అనే దానాన్ని పొందగలుగుతారు. ఇదే వినేవారికి సానుకూల దిశగా వెళ్ళటం అనే మనోస్థితిని కలిగిస్తుంది. ఇది ఒక బిలియర్డ్ బాల్ లాగా కదులుతుంది. దానికన్నా ఒక దిశగా కొట్టినప్పుడు ఇంకో దిశలోకి మార్చటానికి కొంత బలాన్ని ప్రయోగించవలసి వస్తుంది. విపరీత దిశలోకి పంపవలసి వస్తే మరింత బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దానినే వ్యతిరేక దిశగా తీసుకెళ్లాలంటే మరింత అధిక బలాన్ని ఉపయోగించాలి. మనస్తత్వం ఏ తీరుగా పనిచేస్తుందో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒక వ్యక్తి కాదు అని మనస్ఫూర్తిగా అన్నప్పుడు అతను పలికే ఆ రెండక్షరాల్లో ఇంకా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఈ మొత్తం శరీరం, గ్రంథాలు, నాడీమండలం, కండరాలు అన్నీ కలసుకట్టుగా ఒక విషయాన్ని నిరాకరించే స్థితికి చేరుకుంటాయి. సాధారణంగా చాలా సూక్ష్మంగానూ ఒక్కొక్కసారి కళ్ళకి కనిపించేటట్టుగాను శరీరం వెనక్కి తీసుకోవటానికి సిద్ధమవటమో జరుగుతుంది. మొత్తం నాడులు, కండరాలతో కూడుకున్న శరీర అవయవాలన్నీ ఎదుటి వ్యక్తి చెప్పే మాటలకి అంగీకారం తెలపకుండా ఉండేందుకు సన్నద్ధమవుతున్నాయన్నమాట. దీనికి విరుద్ధంగా ఒక వ్యక్తి అవును అనే అప్పుడు ఈ వెనక్కి తగ్గటం అనే ప్రక్రియ మనకి కనబడదు. శరీరం అంతా ముందుకు వచ్చి అంగీకరించే ధోరణిని కనబరుస్తుంది. అందుకే మొదట్లోనే మనం ఎక్కువ అవునులు రాబట్టగలిగితే ఎదుటి వ్యక్తి మన అంతిమ ప్రస్తావనకి అవసరమైన శ్రద్ధ కనబరచేటట్టు చేయవచ్చు. ఇది చాలా తేలికైన పద్ధతి, ఈ అవును అనే జవాబు. అయినప్పటికీ దీన్ని మనం ఎంతో నిర్లక్ష్యం చేస్తాం. కానీ తరచూ మనం చూసేదేమంటే మొదట్లోనే ఎదుటి వ్యక్తితో వ్యతిరేకించటం ద్వారా చాలామంది తాము ఎంతో గొప్పవారమన్న భావాన్ని పెంచుకుంటారు. ఒక విద్యార్థి కానీ, కొనుగోలుదారు కానీ, చిన్న పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ మొదట్లో కాదు అనేటట్టు చేయండి. దాన్ని అవునుగా మార్చడానికి దేవదూతలకున్నంత ఓర్పు, తెలివితేటలు కావలసి వస్తాయి. అవును అవును అని జవాబిచ్చే ఈ పద్ధతి న్యూయార్క్ సిటీలోని గ్రీనిచ్ సేవింగ్స్ బ్యాంక్లో టెల్లర్గా పనిచేసే జేమ్స్ ఎబర్సన్కి చక్కగా ఉపయోగపడింది. చెయ్యి దాటిపోవలసిన ఒక కొనుగోలుదారుని అతను ఈ పద్ధతి వల్లే చేజిక్కించుకోగలిగాడు. ఆ వ్యక్తి మా బ్యాంక్లో ఖాతా తెరవటానికి వచ్చాడు. నేను అతనికి అందరికిచ్చినట్టే ఒక ఫామ్ నింపమని ఇచ్చాను. కొన్ని ప్రశ్నలకి జవాబులు అతను వెంటనే రాశాడు, కానీ కొన్నిటికి రాయనని నిరాకరించారు. మానవ సంబంధాల గురించి అధ్యయనం చెయ్యకముందైతే నేను ఆ ఖాతాదారుకి బ్యాంక్ అడిగిన వివరాలన్నీ ఇవ్వనట్టయితే అతను మా బ్యాంకులో ఖాతా తెరవటానికి మేము ఒప్పుకోమని చెప్పి ఉండేవాడిని.
నేను పూర్వం అటువంటి తప్పు పని చేశానని చెప్పటానికి సిగ్గుపడుతున్నాను. అలా నా చివరి మాటగా చెప్పటం నాకు చాలా బాగుండటం సహజమే మరి. ఎందుకంటే ఇక్కడ బాస్ నేనే అని అతనికి తెలియజెప్పాను. బ్యాంక్ నియమాలని ఉల్లంఘించడం సాధ్యపడదని చెప్పాను. కానీ మా బ్యాంకులో ఖాతా తెరవదామనుకుని వచ్చిన వ్యక్తికి నేను కనబరిచిన ధోరణి ఎంత మాత్రమూ నచ్చలేదు. అతని అహం దెబ్బతింది. ఈ ఉదయం నేను కొంచెం లోకజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. బ్యాంక్ ఏం కోరుకుంటుందో చెప్పకుండా ఖాతాదారుకి కావలసిన దాని గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఇవన్నీ కాక మొదటి నుంచి అతని చేత అవును అవును అనిపించాలని నిశ్చయించుకున్నాను. అందుకని అతను చెప్పిన వాటికన్నిటికీ తల ఊపాను. అతను ఇవ్వకూడదనుకున్న వివరాలు మాకంతగా అనవసరమైనవి కావని చెప్పాను. కానీ అతనితో అన్నాను, ఉదాహరణకి బ్యాంక్లో మీ డబ్బు మీ మరణం తర్వాత నిలువ ఉందనుకుందాం. దాన్ని మీ తరువాత చట్ట ప్రకారం చెందవలసిన వారికి చేరాలని మీరు అనుకోవటం లేదా అని అడిగాను. అవును అలాగే అనుకుంటున్నాను అన్నాడు అతను. మీ తరువాత మీ డబ్బు ఎవరికి చెందాలో వాళ్ళ పేరు మాకివ్వటం మంచిదేమో ఆలోచించండి. మీరు పోయాక మీ కోరికని ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా ఎటువంటి పొరపాటు చేయకుండా అమలుపరచగలుగుతాం అన్నాను. అతను మళ్ళీ అవును మంచిదే అన్నాడు. మేమడుగుతున్న వివరాలు మా కోసం కాదని అతని కోసమేనని తెలియటంతో అతని ధోరణి మారి కొంచెం మెత్తబడ్డాడు. బ్యాంకు వదిలి వెళ్లే ముందు తన గురించి పూర్తి వివరాలు ఇవ్వటమే కాక నా సలహా పాటించి ట్రస్ట్ అకౌంట్ తెరిచి తన తల్లి పేరున ఈ ఖాతాకి లబ్ధిదారుగా పెట్టి తన తల్లి గురించి అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా చాలా సంతోషంగా జవాబులు చెప్పాడు. మొదటి నుంచి అతని చేత అవును అవును అనిపించటం వల్ల అతను అసలు మా మధ్య తలెత్తిన వివాదాన్ని గురించి మర్చిపోయి నేను సూచించినవన్నీ చేయటానికి ఆనందంగా ఒప్పుకున్నాడు. వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీలో సేల్స్ ప్రతినిధిగా పనిచేసే జోసెఫ్ ఆలిసన్ తన అనుభవాన్ని ఇలా మాతో పంచుకున్నాడు. మా ఇలాకాలో ఉన్న ఒక వ్యక్తికి మేము తయారు చేసే ఉపకరణాలని అమ్మాలని మా కంపెనీ ఎంతో ఆతృత పడుతూ ఉండేది. నాకు ముందు పనిచేసిన వ్యక్తి 10 ఏళ్ల పాటు ప్రయత్నించి కూడా అతనికి ఏమీ అమ్మలేకపోయాడు. నేను ఆ ఉద్యోగంలో చేరాక 3 ఏళ్ల పాటు ఎంతగానో ప్రయత్నించి కూడా అతనికి ఏమీ అమ్మలేకపోయాను. చివరికి ఈ 13 ఏళ్ల మా ప్రయత్నము మా కంపెనీ ఉత్పత్తి చేసే వస్తువుల గురించి మేము చేసిన సిఫార్సులు ఫలించి అతనికి కొన్ని మోటార్లు అమ్మగలిగాం. ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయనిపిస్తే అతను ఇంకా కొన్ని వందల మోటార్లు కొనటానికి ఆర్డర్ ఇస్తాడని నేను ఆశించాను. సరేనా, ఆ మోటార్లు సరిగ్గానే పనిచేస్తాయని నాకు తెలుసు. 3 వారాల తరువాత అతన్ని కలవటానికి వెళ్ళినప్పుడు నేను ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాను. ఆ చీఫ్ ఇంజనీర్ నాతో అన్న మాటలు విని నేను మ్రాన్పడిపోయాను. అలిసన్, మిగతా మోటార్లు నేను మీ దగ్గర కొనదలుచుకోలేదు అన్నాడు అతను. ఎందుకు ఏమైంది అన్నాను నేను ఆశ్చర్యపోతూ. ఎందుకంటే మీ మోటార్లు చాలా వేడెక్కిపోతున్నాయి. నేను వాటిని చేత్తో తాకలేకపోతున్నాను. అతనితో వాదించి ఏమీ ప్రయోజనం లేదని నాకు అర్థమైంది. నేను ఆ పద్ధతి చాలా కాలంగా పాటిస్తూనే ఉన్నాను. అందుకని నేను అతని నుంచి అవును సరే అనే జవాబులు రప్పించాలని అనుకున్నాను. చూడండి మిస్టర్ స్మిత్, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నిజంగా ఆ మోటార్లు అంతగా వేడెక్కిపోతూ ఉంటే మీరు వాటిని ఇంకా కొనకూడదు. నేషనల్ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్ధారించిన ప్రమాణాల ప్రకారం మోటార్ తిరిగేటప్పుడు ఇంతకన్నా వేడెక్కకూడదు అనే నియమం ఉంది. అలాంటి మోటార్లనే మీరు కొనాలి, అవునా? అతను నాతో ఏకీభవించాడు. నాకు నా మొదటి అవును లభించింది. ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నియమాల ప్రకారం సరిగ్గా నిర్మించబడిన మోటార్కు సామాన్య ఉష్ణోగ్రత కన్నా 72 డిగ్రీల ఫారెన్హీట్ ఎక్కువగా ఉండొచ్చు. అది నిజమే కదా? అవును, మీరు చెప్పింది నిజమే. కానీ మీ మోటార్లు అంతకన్నా చాలా వేడిగా ఉంటున్నాయి. నేను అతనితో వాదించలేదు, కానీ ఒక ప్రశ్న వేశాను. మీ మిల్లు గది ఎంత వేడిగా ఉంటుందో? ఓ అదా, దరిదాపు 75 డిగ్రీల ఫారెన్హీట్ ఉండవచ్చు. మరి అలాగైతే మీ మిల్లు గది వేడికి మోటార్ వేడికి కూడా కలిపితే 75 + 72 147 డిగ్రీల ఫారెన్హీట్ అయింది కదా. 147 డిగ్రీల ఫారెన్హీట్ ఉన్న నీళ్ల కుళాయి కింద మీరు చెయ్యి పెట్టినట్టయితే ఆ వేడికి చెయ్యి బొబ్బలెక్కదు అన్నాను. మళ్ళీ అతను నేనన్నదానికి అవును కాలుతుంది అన్నాడు. అలాంటప్పుడు మీ చేతుల్ని ఆ మోటార్లకి దూరంగా ఉంచడమే మంచిదేమో అన్నాను.
"ఉమ్, అవును నిజమే" అన్నాడతను. మేమిద్దరం అలా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఆ తరువాత అతను తన సెక్రటరీని పిలిచి దాదాపు $35,000 ఖరీదు చేసే మోటార్లని రాబోయే నెలలో తనకి పంపించమని ఆర్డర్ ఇచ్చాడు. నాకు కొన్నేళ్లు పట్టింది. కొన్ని $1,000 నా వ్యాపారంలో ఈలోగా నష్టపోయాను. బాధించటం వల్ల లాభం ఏమీ ఉండదని నేను చిట్ట చివరికి తెలుసుకున్నాను. ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి ఒక విషయాన్ని చూడటం, అతని చేత అవును సరే అనిపించటం ఇంకా ఆసక్తికరంగాను లాభసాటిగాను ఉంటుందనే విషయాన్ని నేర్చుకున్నాను. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో మా కోర్సులను నడిపే ఎడ్డీ స్నో తన అనుభవాన్ని వినిపించాడు. ఒక షాపు యజమాని తన చేత అవును సరే అనే జవాబులు రాబట్టి అతని దుకాణంలోని వస్తువులు తన చేత ఎలా కొనిపించగలిగాడో చెప్పాడు. ఎడ్డీకి బౌ హంటింగ్, దుప్పుల్ని ఎలుగుబంటుల్ని వేటాడడంలో ఉన్నట్టుండి ఆసక్తి కలిగింది. దానికోసం అతను చుట్టుపక్కల ఉన్న బౌలమ్మే దుకాణంలో తనకు అవసరమైన వస్తువులని కొనుక్కున్నాడు. దానికి చాలా డబ్బు ఖర్చయింది. ఒకసారి తన సోదరుడు తనని కలవటానికి వచ్చినప్పుడు ఎడ్డీ ఒక బౌని అతని కోసం అద్దెకు తీసుకోవాలని అనుకున్నాడు. సేల్స్ క్లర్క్ తమ దుకాణంలో అవి అద్దెకి ఇవ్వరని అన్నాడు. అప్పుడు ఎడ్డీ ఇంకో దుకాణానికి ఫోన్ చేశాడు. అప్పుడేం జరిగిందో ఎడ్డీ వర్ణించాడు. అవతలి నుంచి ఎవరో ఎంతో స్నేహపూర్వకంగా జవాబు చెప్పారు. అద్దెకి ఒక బౌ కావాలని నేను అడగగానే అతను నాకు ఇచ్చిన జవాబు ఇంతకు ముందు దుకాణం వాళ్ళు ఇచ్చిన జవాబు కన్నా పూర్తిగా భిన్నంగా ఉంది. అతను ముందుగా నాకు క్షమాపణ చెప్పుకుని వాళ్ళు బౌలని అద్దెకి ఇవ్వటం మానేశారని, ఇవ్వలేకపోతున్నారని చెప్పాడు. ఆ తర్వాత ఇంతకు ముందు ఎప్పుడైనా నేను అలా అద్దెకి తీసుకున్నానా అని అడిగాడు. చాలా ఏళ్ల క్రితం తీసుకున్నాను అని జవాబు చెప్పాను. నేను బహుశా 25 నుంచి $30 అద్దెకి తీసుకుని ఉంటానేమో అని అన్నాను. నేను మళ్ళీ అవును అన్నాను. నేను డబ్బుని బాగా పొదుపు చేసే రకమా అని అడిగాడు. సహజంగానే నేను అవును అని జవాబు చెప్పాను. ఆ తరువాత అతను తమ దగ్గర మొత్తం సెట్లు $34.95 ఉన్నాయని, నేను అద్దెకి తీసుకునే బదులు ఒక్క $4.95 మాత్రం ఎక్కువ ఖర్చు పెడితే పూర్తి సెట్ కొనేసుకోవచ్చని అన్నాడు. తమ దుకాణం అందువల్లే అద్దెకి ఇవ్వటం మానేసిందని కూడా చెప్పాడు. నాకది సబబే అనిపించింది. నేను ఇచ్చిన అవును అనే జవాబు ఫలితంగా నేను ఒక సెట్ని కొనేశాను. దానితో పాటు ఆ దుకాణంలో నేను ఇంకా ఎన్నో వస్తువులు కొని ఆ దుకాణంలోనే ఆ తరువాత కూడా కొనటం మొదలుపెట్టాను. ఎథెన్స్లో అందరినీ రెచ్చగొట్టే వ్యక్తిగా పేరుగాంచిన సోక్రటీస్ ఈ ప్రపంచంలోని అతి గొప్ప తత్వవేత్తల్లో ఒకడు. మానవ చరిత్రలో అతి కొద్ది మంది చేసి చూపించగలిగిన పనిని ఆయన చేసి చూపించాడు. మనుషుల ఆలోచన విధానాన్ని ఆయన ఒక గొప్ప మలుపు తిప్పాడు. ఈరోజు ఆయన చనిపోయిన 24 శతాబ్దాల తరువాత ఎప్పుడూ కలహించుకుంటూ ఉండే ఈ ప్రపంచాన్ని తన ఆలోచనలతో ప్రభావితం చేసి ఒప్పించగలిగిన గొప్ప జ్ఞానుల్లో ఒకడిగా ఆయన్ని గౌరవిస్తున్నాం. ఆయన ఏం చేశాడు? జనానికి వాళ్ళు పొరబడుతున్నారని చెప్పాడా? అయ్యో లేదు. సోక్రటీస్ అలా ఎన్నటికీ చెయ్యడు. అంత నేర్పుగలవాడు అలా చెయ్యడు. ఈనాడు మనం సోక్రటీస్ విధానం, సోక్రటీస్ మెథడ్ అని చెప్పుకున్నది అవును అవును అనే జవాబు రప్పించడం మీద ఆధారపడి ఉన్నదే. ఆయన అడిగే ప్రశ్నలకి ఎదుటి వ్యక్తి అవును అని అంగీకారం తెలపవలసిందే. ఆయన అలా ఒకదాని వెంట ఒకటిగా ప్రశ్నలు అడుగుతూ అవతల వ్యక్తి అంగీకారాన్ని పొందుతూ బోలెడన్ని అవునులని సంపాదించుకునేవాడే. ఆయన వరుసగా ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇంతకుముందు ఎంతో కఠినంగా ఆయనకి ఎదురు చెప్పిన వాళ్ళు తమకి తెలియకుండానే చివరికి ఆయన ఉద్దేశాలకి సంతోషంగా తలవొగ్గటం జరిగేది. ఈసారి మనకి ఎదుటి వ్యక్తి చెప్పేది తప్పు అనాలని తీవ్రమైన కోరిక కలిగినప్పుడు మనం అలనాటి సోక్రటీస్ని గుర్తు చేసుకుందాం. ఆయనలాగే మృదువుగా ఎదుటి వ్యక్తిని ప్రశ్నిద్దాం. అవును అనే జవాబుని రాబట్టగల ప్రశ్నలే అడుగుదాం. ఒక చైనా సామెత ఉంది. ఆ సామెతలో ప్రాచ్యదేశపు జ్ఞానమంతా నిబిడీకృతమై ఉంది. తన అడుగులను తేలికగా వేసుకుంటూ నడవగల వ్యక్తే చాలా దూరం పోగలడు. సాంస్కృతికంగా ఎంతో ఎదిగిన చైనా వారు 5,000 సంవత్సరాలు మానవ నైజాన్ని అధ్యయనం చేయటంలో గడిపారు. ఆ తరువాత సూక్ష్మ దృష్టితో వాళ్ళు గ్రహించిన దాన్ని ప్రపంచానికి తెలియజేశారు.
తన అడుగులను తేలికగా వేసుకుంటూ నడవగల వ్యక్తే చాలా దూరం పోగలడు. సిద్ధాంతం 5. వెంటనే అవతల వ్యక్తి చేత అవును, సరే అనిపించండి. అధ్యాయం 6. ఫిర్యాదుల్ని ఎదుర్కొనేటప్పుడు కలిగే ఒత్తిడిని తప్పించుకునే ఉపాయం. ఎదుటివారిని తమ అభిప్రాయాలతో ఏకీభవించేటట్టు చేయదలుచుకున్నవారు సాధారణంగా ఎక్కువగా మాట్లాడతారు. అవతల వ్యక్తిని తాను చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పనివ్వండి. వాళ్ళ వ్యవహారం గురించి, సమస్యల గురించి మీకన్నా వాళ్ళకే బాగా తెలుస్తుంది. అందుచేత వాళ్ళని ప్రశ్నించండి. వాళ్ళని మీకు కొన్ని విషయాలు చెప్పనివ్వండి. మీరు వాళ్లతో ఏకీభవించినట్లయితే వాళ్ళ మాటలకి అడ్డు తగలాలని మీకు అనిపించవచ్చు. కానీ అలా చేయకండి. దానివల్ల ప్రమాదం ఉంది. వాళ్ళు చెప్పదలుచుకున్నది ఇంకా ఎంతో ఉన్నప్పుడు, వారు తమ ఆలోచన అభివ్యక్తి కోసం అల్లాడుతున్నప్పుడు వాళ్ళు మీరు చెప్పేదే వినిపించుకోరు. అందుచేత ఓపికగానో నిష్పక్షపాత బుద్ధితోనూ వాళ్ళు చెప్పేది వినండి. మీ ప్రవర్తనలో నిజాయితీ ఉండాలి. తమ అభిప్రాయాలన్నిటినీ పూర్తిగా చెప్పమని ఎదుటివారిని ప్రోత్సహించండి. ఈ విధానం వ్యాపార వ్యవహారాల్లో కూడా పనికి వస్తుందా చూద్దాం. దీన్ని పాటించమని బలవంత పెట్టబడిన ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ కథ తెలుసుకుందాం. అమెరికాలోని ఒక పెద్ద కార్ల కంపెనీ 1 సంవత్సరానికి సరిపడే కారు సీట్లకి అవసరమైన బట్టని బేరం ఆడసాగింది. 3 ముఖ్యమైన ఉత్పత్తిదారులు బట్టల నమూనాలను తయారు చేసి ఈ నమూనాలన్నింటినీ కారు కంపెనీలో పనిచేసే కార్యనిర్వాహకులు పరీక్షించి చూసి 3కి నోటీసులు పంపారు. ఫలానా రోజున ఒక్కొక్క ఉత్పత్తిదారుని ప్రతినిధికి ఆ కాంట్రాక్టుని గురించి తమ అంతిమ వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వబడుతుందన్నదే ఆ నోటీస్ సారాంశం. ఒక ఉత్పత్తిదారు తాలూకు జీబీఆర్ అనే ప్రతినిధి ఊళ్ళోకి వచ్చినప్పుడు అతను విపరీతమైన గొంతు నొప్పితో బాధపడుతున్నాడు. కార్యనిర్వాహకులను కలవటానికి నా వంతు వచ్చేసరికి గొంతు పూర్తిగా మూసుకుపోయింది. గుసగుసలాడటం కూడా ఎంతో కష్టమైంది. నన్ను వాళ్ళు ఒక గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ టెక్స్టైల్ ఇంజనీరు, కొనుగోలు వ్యవహారాలకు సంబంధించిన ప్రతినిధి, సేల్స్ డైరెక్టర్, కంపెనీ ప్రెసిడెంటు కూర్చుని ఉన్నారు. నేను లేచి నిలబడి మాట్లాడటానికి విశ్వ ప్రయత్నం చేశాను. కానీ నా నోటి నుంచి కీచుమన్న శబ్దం తప్ప ఇంకేమీ రాలేదు అని నేను నిర్వహిస్తున్న కోర్సులోని ఒక తరగతిలో చెప్పసాగాడు. వాళ్ళందరూ బల్ల చుట్టూ కూర్చునున్నారు. అప్పుడు నేను ఒక కాగితం మీద ఇలా రాశాను: నా గొంతు మూసుకుపోయింది, నేను మాట్లాడలేకపోతున్నాను. మీ తరపున నేను మాట్లాడతాను అన్నాడు ప్రెసిడెంట్. ఆయన నాకు సహాయం చేశాడు. నేను తెచ్చిన నమూనాలని అందరికీ చూపించి వాటిలో ఉన్న మంచి విషయాలని పొగిడాడు. నేను తెచ్చిన సామాగ్రి గుణగణాల గురించి ఉత్సాహంగా చర్చించారు. నా తరపున మాట్లాడుతుండటం వల్ల నేను ఏ విధంగా మాట్లాడి ఉండేవాడినో అదే విధంగా ప్రెసిడెంట్ మాట్లాడసాగాడు. నేను చేసిందల్లా చిరునవ్వు నవ్వటం, తలాడించటం, తగిన హావభావాలు చూపించటం మాత్రమే. ఈ సమావేశం ఇంత అసాధారణంగా జరగడం వల్ల ఆ కాంట్రాక్టు నాకే దక్కింది. $1,600,000 ఖరీదు చేసే 5 లక్షల గజాల బట్టకి ఆర్డర్ ఇచ్చారు. నా జీవితంలో నేను సంపాదించిన అతిపెద్ద ఆర్డర్ అదే. నా గొంతు మూగపోయి ఉండకపోతే నాకు ఈ కాంట్రాక్ట్ దొరికుండేది కాదని నాకు తెలుసు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం గురించి నేను ఆలోచించిన పద్ధతి సరైనది కాదు. అవతల వ్యక్తిని మాట్లాడనివ్వటం ఒక్కోసారి ఎంతో ఎక్కువ లాభం ఉంటుందనే విషయాన్ని నేను అనుకోకుండా గ్రహించాను. ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వటం కుటుంబ వ్యవహారాల్లోనూ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ కూడా లాభిస్తుంది. బార్బరా విల్సన్ అనే ఆమెకి కూతురు లారీకి మధ్యనున్న సంబంధం చాలా త్వరగా పాడైపోవటం మొదలుపెట్టింది. లారీ చిన్నప్పుడు తక్కువగా మాట్లాడేది, ఉదాసీనంగా ఉండేది. 12-13 ఏళ్ల వయసుకి ఎదిగేటప్పటికీ చెప్పిన మాట వినకుండా ఎప్పుడూ పొట్లాటలకి కాలు దువ్వుతూ ఉండేది. వాళ్ళమ్మ ఆ పిల్లని బెదిరించింది, దండించి చూసింది, కానీ ఏమీ ప్రయోజనం కనబడలేదు. మిసెస్ బార్బరా ఒకసారి మా క్లాస్లో మాట్లాడుతూ చివరికి ఒకరోజు నేను చేతులెత్తేశాను.
లారీ నా మాట వినకుండా, తను చెయ్యవలసిన పనులు పూర్తి చేయకుండా తన స్నేహితురాలింటికి వెళ్ళింది. తను ఇంటికొచ్చాక నేను కేకలు వేసి కోప్పడాలనుకున్నాను. ఇలా ఎన్ని వేల సార్లు జరిగిందో తెలీదు. కానీ నాకు కోప్పట్టానికి కూడా శక్తి లేకపోయింది. నేను తన వైపు చూసి విచారంగా, ఎందుకు లారీ, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నాను. లారీ నా పరిస్థితి గమనించింది. చాలా ప్రశాంతంగా, నీకు నిజంగా తెలుసుకోవాలనుందా అని అడిగింది. నేను అవునని తల ఊపాను. లారీ నాకు చెప్పటం మొదలుపెట్టింది. ముందర కొంచెం వెనకాడింది. తరువాత ఆమె నోటి వంట మాటలు ప్రవాహంలా వచ్చాయి. నేనిప్పుడు ఆ పిల్ల చెప్పేది వినిపించుకోలేదు. ఎప్పుడు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పేదాన్ని. నాకు అప్పుడు అర్థమైంది, ఆమెకు కావలసినది ఒక పెత్తనం చెలాయించే తల్లి కాదు. ఎదుగుతున్న దశలో ఆమె మనసులో తలెత్తే గందరగోళం గురించి మనస్సు విప్పి చెప్పుకోవటానికి ఓ మంచి స్నేహితురాలని. మరి నేనేమో అవేమీ పట్టించుకోకుండా నేనే మాట్లాడుతూ ఉండిపోయాను. మా అమ్మాయి మాటలు నేనెప్పుడూ వినిపించుకోలేదు. అప్పట్నుంచి తను మాట్లాడుకున్నదంతా మాట్లాడనివ్వటం మొదలుపెట్టాను. తన మనసులోని మాటలన్నీ నాతో చెప్పుకుంటుంది. మా ఇద్దరి మధ్య తల్లి కూతుళ్ళ సంబంధం చాలా మెరుగైంది. ఆమె ఇప్పుడు నాతో చక్కగా సహకరిస్తోంది. అసామాన్యమైన సామర్థ్యము, అనుభవము గల ఒక వ్యక్తి అవసరం ఉందని న్యూయార్క్ నుండి వెలువడే ఒక వార్తాపత్రికలో ఫైనాన్షియల్ పేజీలో ఒక పెద్ద ప్రకటన వచ్చింది. చార్ల్స్ టి క్యూబెలిస్ అనే వ్యక్తి ప్రకటనలో ఇచ్చిన బాక్స్ నెంబర్కి జవాబిచ్చాడు. కొన్నాళ్లకి అతనికి ఒక ఉత్తరం వచ్చింది. ఇంటర్వ్యూకి రమ్మని ఆ ఉత్తరంలో ఉంది. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎన్నో గంటలు అతను వాల్ స్ట్రీట్లో గడిపి ఈ ప్రకటన ఇచ్చిన సంస్థని స్థాపించిన వ్యక్తి గురించి అన్ని వివరాలు సేకరించాడు. ఇంటర్వ్యూలో అతను, మీలాంటి పేరున్న సంస్థలో పనిచేయటానికి నేనెంతో గర్వించాలి. 28 ఏళ్ల క్రితం మీరు ఒక చిన్న గదిలో ఒక స్టెనోగ్రాఫర్తో పని మొదలు పెట్టారని విన్నాను. నిజమేనా అని అడిగాను. విజయాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి తాను మొదట్లో పడిన కష్టాలన్నీ గురించి జ్ఞాపకం చేసుకోవటం ఇష్టం. ఈ వ్యక్తి కూడా అటువంటి వాడే. అతను చాలాసేపు గత అనుభవాలని నెమరు వేసుకుంటూ $450 రొక్కంతోనూ ఒక మౌలికమైన ఆలోచనతోనూ అతను దాన్ని ఎలా ప్రారంభించాడో వివరంగా చెప్పాడు. నిరుత్సాహపరిచేవారిని, వెక్కిరించేవారిని ఎదుర్కొని ఎలా పోరాడాడో, ఆదివారాలు, సెలవు రోజులు కూడా ఎలా కష్టపడి పనిచేశాడో, రోజుకి 12 నుంచి 16 గంటల వరకు పనిచేస్తూ అన్ని అడ్డంకులని దాటుకుంటూ ఈరోజు ఈ స్థితికి ఎలా చేరుకున్నాడో, అతని వద్ద సమాచారాన్ని, సహాయాన్ని పొందటానికి వాల్ స్ట్రీట్లో పనిచేసే పెద్ద పెద్ద ఆఫీసర్లు అతని దగ్గరికి ఎలా వస్తున్నారో ఈ విషయాలన్నీ చెప్పాడు. తను సాధించిన విజయాన్ని చూసి అతను గర్వపడుతున్నాడు. అలా గర్వించే హక్కు అతనుకుంది. ఆ వివరాలన్నీ చెబుతున్నప్పుడు అతను అంతులేని ఆనందాన్ని అనుభవించాడు. తను చెప్పేదంతా పూర్తయ్యాక మిస్టర్ క్యూబెలిస్కి ఉన్న అనుభవాన్ని గురించి కొన్ని ప్రశ్నలు వేసి తన కంపెనీలోని ఒక వైస్ ప్రెసిడెంట్ని పిలిచి, మనకు కావలసిన వ్యక్తి ఇతనే అనుకుంటాను అని చెప్పాడు. తను ఎవరి కిందైతే పని చేయాలని అనుకున్నాడో ఆ వ్యక్తి గురించి వీలైనన్ని వివరాలు సేకరించడానికి మిస్టర్ క్యూబెలిస్ శ్రమపడ్డాడు. ఎదుటి వ్యక్తి పట్ల, అతని సమస్యల పట్ల ఆసక్తి కనపరిచాడు. అతన్ని వీలైనంత ఎక్కువగా మాట్లాడమని ప్రోత్సహించాడు. చివరికి అతన్ని మెప్పించగలిగాడు. కాలిఫోర్నియాలో సెక్రమెంటో అనే ప్రాంతంలో ఉన్న రాయ్ జీ బ్రాడ్నేది దీనికి విరుద్ధమైన సమస్య. అతని వ్యాపార సంస్థలో సేల్స్మెన్ ఉద్యోగం కోసం వచ్చిన ఒక వ్యక్తి ఎంతో చక్కగా మాట్లాడి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఆ అనుభవాన్ని రాయ్ ఈ రకంగా వర్ణించాడు. మాది చిన్న దళారీ సంస్థ. దీనిలో జీతంతో పాటు వచ్చే వైద్య సౌకర్యం, మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ను వంటి అదనపు సదుపాయాలు ఉండవు. ఇక్కడ పనిచేసే ప్రతినిధులందరూ స్వతంత్రంగా పనిచేసుకోవాల్సిందే. ఖాతాదారుల కోసం పెద్ద పోటీదారులు ప్రకటనలు ఇస్తుంటారు. వారిలా ఖాతాదారులని వెతుక్కునే అవకాశం కూడా మేము ఇయ్యలేం. ఈ ఉద్యోగానికి మాకు కావలసిన అనుభవం రిచర్డ్ ప్రైయర్కి ఉంది. అతన్ని ముందుగా నా అసిస్టెంట్ ఇంటర్వ్యూ చేశాడు. అతను ప్రేయర్కి ఈ ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులన్నీ ఏకరువు పెట్టాడు. ప్రేయర్ నా దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం
నిరుత్సాహపడ్డట్టు కనిపించాడు. మా సంస్థల్లో పనిచేయటం వల్ల అతనికి కలిగే ఒకే ఒక లాభం గురించి నేను అతనికి చెప్పాను. ఇక్కడ అతను స్వతంత్రంగా కాంట్రాక్టులను చేపట్టవచ్చని, ఆ రకంగా అతను స్వయం ఉపాధి చేసుకున్నట్టయితే ఉంటుందని అన్నాను. ఈ రకమైన లాభాల గురించి నాతో మాట్లాడుతూ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు తనకున్న ప్రతికూలమైన ఆలోచనలన్నిటికీ ఒక్కొక్కటిగా అతను బదిలించుకున్నాడు. చాలాసార్లు అతను మాట్లాడుతున్నప్పుడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడని అనిపించింది. ఒక్కొక్క ఆలోచనని తరిచి చూసుకుంటున్నాడనిపించింది. ఒక్కొక్కసారి అతని ఆలోచనలకి నేను కూడా ఏమైనా జోడిస్తే బాగుంటుందనిపించింది. కానీ ఇంటర్వ్యూ ముగిసేసరికి నేనేమీ మాట్లాడకపోయినప్పటికీ తనంత తానే ఈ ఉద్యోగం స్వీకరించాలని నిర్ణయించుకున్నాడని నాకు అనిపించింది. నేను అతని మాటల్ని శ్రద్ధగా వినటం వల్లే, అతను మాట్లాడదలుచుకున్నది మాట్లాడనివ్వటం వల్లే, అతను ఈ ఉద్యోగాన్ని చేపట్టడం వల్లే తనకి వచ్చే లాభ నష్టాలను తాపీగా బేరేజు వేసుకోగలిగాడు. అతను తీసుకున్న నిర్ణయం ఒక రకంగా తనంతట తానుగా అతను తీసుకున్న సవాలు. మేమతనికి ఉద్యోగం ఇచ్చాం. మా సంస్థలో అతను ఒక విశిష్టమైన ప్రతినిధిగా స్థిరపడ్డాడు. మా స్నేహితుల కూడా మనం చెప్పే గొప్పలు వినటం కన్నా తాము ఏమేమి సాధించారో చెప్పటానికి ఇష్టపడతారు. ఫ్రెంచ్ తాత్వికుడు రోషా వుకో అంటాడు, మీరు శత్రువుల్ని సంపాదించుకోవాలనుకుంటే మీ స్నేహితుల కన్నా మిన్నగా ఉండండి. కానీ మీకు స్నేహితులు కావాలంటే వాళ్ళని మీకన్నా మెరుగ్గా ఉండనివ్వండి. ఇది నిజమేనా? నిజమే. ఎందుకంటే మన మిత్రులు మనకన్నా మిన్నగా ఉంటే వాళ్ళు తమ గొప్పవారమని భావిస్తారు. కానీ మనమే వారికన్నా మెరుగ్గా ఉంటే వారిలో కొంతమందికైనా న్యూనతాభావం కలిగి మన మీద ఈర్ష్య పెంచుకుంటారు. న్యూయార్క్ సిటీలోని మిడ్ టౌన్ పర్సనల్ ఏజెన్సీలో ప్లేస్మెంట్ కౌన్సిలర్గా పనిచేసే హెన్రీటా జీ అంటే అందరికీ చాలా ఇష్టం. కానీ ఆ పరిస్థితి అలా ముందు నుండి ఉండేది కాదు. ఏజెన్సీలో చేరిన కొత్తలో కొద్ది నెలల వరకు తన తోటి ఉద్యోగుల్లో ఎవరూ ఆమెతో స్నేహం చేయలేదు. ఎందుకలా జరిగింది? ఎందుకంటే రోజూ తను ఇప్పించిన ఉద్యోగాల గురించి, తాను తెరిచిన కొత్త ఖాతాల గురించి, ఇంకా తను ఏమేమి సాధించిందో వాటి గురించి ఆమె గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. మా క్లాసులో హెన్రీటా మాట్లాడుతూ, నేను చాలా సామర్థ్యంతో పనిచేసేదాన్ని, దాని గురించి గర్వపడేదాన్ని. కానీ నాతో పనిచేసేవాళ్ళు నా విజయాలని పంచుకోవటానికి బదులు వాటిని చూసి అసహించుకునేవాళ్ళు. నన్ను వాళ్ళందరూ ఇష్టపడాలని నాకుండేది. మనస్ఫూర్తిగా నేను వాళ్ళ స్నేహాన్ని కోరాను. ఈ కోర్సులో ఇచ్చిన కొన్ని సలహాలని విన్న తరువాత నేను నా గురించి తక్కువగా మాట్లాడుతూ నా తోటివారు చెప్పేది వినటం మొదలుపెట్టాను. గొప్పగా చెప్పుకోవటానికి వాళ్ళు కూడా సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. నా గొప్పలు వినటం కన్నా తమ గొప్పలు చెప్పుకోవాలనే వాళ్ళు ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. ఇప్పుడు సమయం దొరికినప్పుడల్లా మేం కబుర్లు చెప్పుకుంటాం. వాళ్ళ ఆనందాన్ని నాతో పంచుకోమని అడుగుతూ ఉంటాను. వాళ్ళు అడిగితేనే నేను సాధించిన వాటి గురించి మాట్లాడుతాను అని చెప్పింది. సిద్ధాంతం 6. ఎదుటి వ్యక్తిని వీలైనంత ఎక్కువగా మాట్లాడనివ్వండి. ఇక్కడితో ఈ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇది 3వ భాగంలో 6 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3వ భాగంలో మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు చదవడం పూర్తయింది. మిగిలిన 6 అధ్యాయాలు తరువాయి భాగంలో చదవడం జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.